సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లామ్ గుంటూరు వారు ఓడిఎల్సి అని ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేట్ కోర్సు మీద మనం ఫీల్డ్ విజిట్కి వచ్చి ఉన్నాము. రాజేందర్ రెడ్డి గారి ఫీల్డ్కి ఇక్కడ మోదుకూరు గ్రామం అన్నమాట. సో మనకి రెడ్డి గారు 1.5 ఏకర్స్లో మిక్స్డ్ క్రాపింగ్ అనమాట, డిఫరెంట్ టైప్స్, మోర్ దెన్ 300 కంటే పై చిలుకున్నటువంటి రకరకాలటువంటి స్పీషీస్ ఏంటి, మొక్కలేంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవేంటి మొత్తం అన్నీ మనకి పెట్టి చూపించి ఉన్నారు. సో ఎంతో అంటే చాలా ఎక్స్పీరియన్స్తో మనకి ఇప్పుడు వరకు కూడా వేగ్గా వింటున్నాం అనమాట. న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇది నిజంగా చేస్తారా, మార్కెట్లో వచ్చిన మనం ప్రొడక్ట్స్ చూసి మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ వేలో బిజినెస్ వేలో చేస్తున్నారు కాబట్టి. కానీ ఆయన పర్సనల్గా ఆయన నేచర్ మీద, ఈ ప్రకృతి మీద ఉన్నటువంటి మమకారంతో ఆయన జీవించడమే కాదు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా, మన సృష్టి ఆరోగ్యాన్ని లేకపోతే నేచర్ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంత ఓపిక్గా, నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, లేబర్ ఎవరైనా ఉన్నారా అంటే మేమే లేబర్మి అంటే ఫ్యామిలీ అంత. ఏదైనా మనం ఒక పని, ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా పని చేయాలంటే దాని మీద మనకి ఫస్ట్ ప్రేమ ఉండాలి. మనకి సెల్ఫ్ ఇది లేకుండా, టైం కానీ ఏదైనా చూసుకోకుండా, లేకపోతే మన శ్రమ కానీ ఏదైనా చూసుకోకుండా, సో అలాంటి ప్రేమతో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని డాక్టర్ పాలేకర్ గారి విధానాల్లో నడుస్తూ చేస్తున్నారు. అసలు చాలా బాగుంది. నాకు తెలిసి అందరికి కూడా బాగా అర్థమై ఉంటుంది, చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటారు కూడా. ఇంత ఇదిగా ఇంత వయసులో కూడా ఇట్లా ఇంట్రెస్ట్గా చేస్తున్నారని. సో అదేవిధంగా మనకి బాజీ గారు కూడా మనకి నరసరావుపేటలో సార్కి, నరసరావుపేటలో సార్ వినుకొండలో కూడా సార్కి ఫీల్డ్స్ ఉన్నాయి. సో అది సింగిల్ క్రాపింగ్ కాబట్టి ఇక్కడ మిక్స్డ్ క్రాపింగ్ ఉంటుందని మనం ఇక్కడికి తీసుకొచ్చాం అన్నమాట. సో యాంగ్రూ తరఫున, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున, ఓడిఎల్సి తరఫున కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేట్ కోర్స్ యొక్క పార్టిసిపెంట్స్ తరఫున కూడా మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. పులి మీద ప్రేమతో ఇంత దూరం వచ్చి నా క్షేత్రాన్ని పరిశీలించి ఒక మంచి అనుభూతి పొందినందుకు మీకు అందరికీ కూడా ఆనందింపజేసింది. ప్రోగ్రామ్